హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూర ఏంటో తెలుసా అండి? ఈరోజు కూర క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నా వీడియోలకి ఇలా లైక్ చేస్తూ ఉండండి. మీరు నేను ఏమో వండినా అది పెడుతూ ఉంటానండి. చూసారా, సౌండ్ బాగా వస్తుందంటారా? ఇలా తీసుకుంటే బాగుంటుందండి. మొన్న చేపల కూర ఉందేమో ఇలా వండుతున్నాను అన్నమాట. ఇంకేం ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. సరా దగ్గరికి పెట్టినానా? ఇంకా అదిగో కనబడుతుందా? రై కనబడుతుందా? చూస్తున్నారా? అదన్నమాట. బాగుంటుంది, ఇలా ఉండాలన్నమాట. నేను ఇలా వండుతాను అన్నమాట. మీరు ఎలా వండుతారు ఫ్రెండ్స్? పసుపు వేయాలి. ఉప్పు వేస్తే ముందు పసుపు వేస్తే గమ్మున మగ్గిపోద్ది. క్యాబేజీ కొంచెం ఉడకడం లేట్ అవుతుందండి. అందుకనే ఇలాగ గమ్ముని ఇలా వేసుకుంటే మగ్గుతుంది బాగా. క్యాబేజీలో ఒక రకమైన స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ పోవాలంటే ఈ వేసినప్పుడు మూత పెట్టకూడదు. క్యాబేజీకి కూర వండేటప్పుడు మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా ఉంటే స్మెల్ పోతుంది. బాగా దగ్గరికి అయ్యేదాకా కూడా మూత పెట్టకూడదు. ఇదిగోండి రైస్ అయిపోయిందండి. ఇదిగో రైస్ అయిపోయిందండి. రైస్ అయిపోయింది. ఇప్పుడు క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజీ వేస్తున్నాం. చూసారా? ఇదిగో క్యాబేజీ. మూత చాలాసేపు పెట్టకూడదండి. క్యాబేజీలో అదొక రకమైన బ్లాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే మందులు ఇవన్నీ వేస్తారు కదా, అందు గురించి మూత పెట్టకూడదు గమ్ముని. యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి. అందరూ మంచి మంచి వీడియోలు చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు ఇంకా ఎలా చేయాలో నేర్పించండి ఫ్రెండ్స్. కడిగి శుభ్రంగా నీట్గా కడుక్కొని, క్యాబేజీ అప్పుడప్పుడు తినటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదండి. క్యాబేజీ తినాలి. ఇందులో కొన్ని పోషక విలువలు ఉంటాయి. భూమిలో పండింది కదా భూమి పైన, అందుకని తినటం వల్ల ఆరోగ్యానికి మంచిది. పచ్చి కూడా తింటారు టమాటాలను. కొంచెం ఇది మగ్గాక అప్పుడు టమాటా వేసుకుంటే కూర బాగుంటుంది. బాయిల్ చేసి కూడా వండుకోవచ్చు, కాకపోతే ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఉత్తి కర్రీతోనే రైస్ తినచ్చు. ఇలా అనుకొని ఇలాగా అంటే కింద ఉప్పు పసుపు వేసాం కదా, అది పైకి వస్తుంది అన్నమాట. ఇట్లాగా ఇలా 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 అనుకుని కాసేపు ఉంచితే చూడండి ఎంత వేసామా ఇంతే అవుతుంది కూర. చాలా నాళ్ళు అయింది, మించుమించు 1 year దాకా అయ్యింది వండల. ఈ మధ్య కాలీఫ్లవర్ క్యాబేజీ. నాకు ఇష్టమైన కూరలు ఏంటో తెలుసండి? వంకాయ టమాటా, కాలీఫ్లవరు, క్యాబేజీ, బంగాళదుంప ఫ్రై, అలాంటివి ఇష్టం నాకు. నీసు ఇదివరకు తినేదాన్ని కానీ ఇప్పుడు తగ్గించాండి, తినబోదోట్ల మానేసాం నీసు తిండి. కాసేపు మగ్గితే ఎక్కడ పోయింది టమాటా?
ఎలా ఉన్నారండి? మా వీడియోలకి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగున్నారండి అందరూ? టిఫిన్లు అయినాయా? నన్ను ఇట్లాగా ఆదరిస్తున్నందుకు మీకు అందరికీ నా ధన్యవాదాలండి. అలా లైక్లు చేయండి. ప్రతి ఒక్క వీడియో కూడా లైక్ చేసి మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్. అక్కడ లైక్ చేసే విధానం ఉంటుంది కదండి, బెల్ కొట్టండి, లైక్ చేయండి. కామెంట్లు బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి. నాకు చదువుకోవడం రాదు, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. నా వీడియోలు కొంచెం లైక్ చేసి మూత ఒక క్షణం ఆగాక టమాటా వేసాక అప్పుడు మూత పెడితే మొగ్గుతాయి. వెంటనే మూత పెట్టుకోకూడదు. చెప్పాను కదండి, క్యాబేజీలో ఒక రకమైన బ్యాడ్ స్మెల్ ఉంటుంది అన్నాను కదా, అందుకనే కాసేపు మూత పెట్టకూడదు. అది ఫ్యాన్ వేస్తే సౌండ్ మీకు క్లియరెన్స్గా రాదండి. అందుకనే వంటగదిలో అసలు ఉండలేం ఫ్రెండ్స్. చాలా వేడండి బాబా, చాలా వేడి వచ్చేస్తుంది. మా వంటగది ఏంటో అర్థం అవ్వట్లేదు. ఈ పైన అటకుంటూ పోవాలని అనుకుంటండి. పైన అటకుందండి, ఈ అటక వలన వేడి వచ్చేస్తుందండి, చాలా వేడి. ఈ వంట చేసినప్పుడు ఈ పైన ఏదో ఫ్యాన్ ఉంటుందంటండి, ఆ ఫ్యాన్ వేయించుకోవడం మర్చిపోయాను. మీరు అందరూ బాగా లైక్ చేసి మా వీడియోలకి సపోర్ట్ ఇస్తే ఆ ఫ్యాన్ వేయించుకుంటానండి. అండి నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ నా వీడియోలు చూసి నా వీడియోలకి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఫ్యాన్ వేయించుకుంటే కాస్త వంట అయినా నీట్గా చేసుకుంటాను ఫ్రెండ్స్. ఆ వంటగది అసలు ఉండలేము ఫ్రెండ్స్, చాలా వేడండి. అంతా దేవుని కోపండి. మేము ఇలా కట్టుకున్నామంటే దేవుడి సాయం లేదు, ఏది జరిగేది కాదు. బిడ్డలు ఇంకా చిన్నపిల్లలు, వాళ్ళకి సరైన భవిష్యత్తులు లేవు ఫ్రెండ్స్. ఇది అలా కష్టపడి గృహం అంటే నిలబెట్టుకున్నాం ఫ్రెండ్స్. నాకు ఈ మధ్య ఒక సంవత్సరం నుంచి అందరి వీడియోలు చూస్తున్నాను కదా, నాకు ఏదో ఆశ కలిగిందండి. చూసారా అక్కడ టీవీలో యేసయ్య పాటలు వస్తున్నాయి, అలా పాటలు పెట్టుకుంటూ నేను ఇలా వంటలు చేసుకుంటానండి. దేవుడు అంటూ లేకపోతే మనం ఎక్కడ ఉంటామండి, ఆయన ఏదో ఒక రూపాయన సాయం చేస్తూనే ఉంటారండి. ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి. ఇప్పుడు నేను ఈ వీడియో స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది కావసండి. ఇలా మగ్గింది కదండి, స్మెల్ లేకుండా పోతుంది అన్నమాట. ఇప్పుడు వాటర్ మనం వేయక్కర్లేదు. ఇదిగో చూసారా ఎంత వాటర్ ఉంది ఇందులో, ఇదిగో 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 బోల్డ్ వాటర్ వచ్చింది చూసారా. ఇలాగా అంటే క్యాబేజీలో వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు టమాటా వేసుకుంటే కాస్త బాగుంటుంది. మగ్గాలి, టమాటా వేసుకొని మగ్గపెట్టాలి. ఇట్లాంటి ఆరోగ్యమైన తినాలి ఫ్రెండ్స్. తింటే ఆరోగ్యానికి మంచిదండి. చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు. కాకపోతే మోకాళ్ళు నొప్పులు ఉంటాయి చూసారా, వాళ్ళు తినకపోవడమే మంచిది. ఇది కొంచెం వాతము ఆకుకూరండి. వాతం ఉంటుంది కదా, వాతము ఉంటుంది కొంచెం ఇందులో. వాతం లేకుండా మేము తినాలి, మాకు తినాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి, బ్రాహ్మణులు కోమట్లు అయితే ఇదిగో ఎంగువ చూసారా, ఎంగువ కాస్త అంతా ఒక చిట్టుకుడు వేసుకుంటే బాగుంటుంది. ఏ కూరకైనా సరే ఎంగువ వేసుకుంటే ప్రతిదీ ఆకుకూరలో కానీ, పప్పు టమాటాలో కానీ, బంగాళదుంప వేపుల్లో కానీ అంటే అదొక టేస్ట్ వస్తుంది, వాతాన్ని తీసేస్తుందండి. తినే మన ఆహారంలో వాతం లేకుండా చేస్తుంది. సరే అలా కొంచెం మగ్గాలి. అంటే టమాటా వేసాకే మూత పెడుతున్నాను, ముందైతే మూత పెట్టలేదు. కరివేపాకు కాడలు చూసారా, టమాటా వేసాక నేను మూత పెడుతున్నాను. ఇదిగో చూడండి, కాసేపు మగ్గాలండి అది అట్లాగా.
అంటే అన్ని పనులు నీట్గా అయిపోవాలండి. పని ఉంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పటికైనా మన పని మనమే చేసుకోవాలి కదండి. వేరొకరు వచ్చి చేస్తారేంటండి మన పని. ఎప్పటికప్పుడు నీట్గా మన పని మనం శుభ్రం చేసుకోవాలండి. మెయిన్ వంటగది కూడా చాలా నీట్గా ఉంచుకోవాలండి. మీరు ఇంకోటి అనుకోవచ్చండి ఫ్రెండ్స్, ఇవేంటి వెనకాల అలా పెట్టింది బొట్లు అనుకోవచ్చు. కాకపోతే మనం భోజనం చేస్తాం కదండి, అట్లా ఉంటే మంచిది అంటున్నారని యూట్యూబ్లో చూసానండి. నేను మంచిది అన్నారని అలా పెట్టానండి. ఇది అగ్నిస్థానం అండి. అగ్నిస్థానం కాబట్టి అట్లా పెట్టుకుంటే మంచిది. మనకేమి ఉండదు, కనబడలేని క్రిములు అవి ఉంటాయి కదండి. అందు గురించి అలా పెట్టుకుంటే మంచిది అనమాట అండి. అంతే, ఇంకో రకమైన ఏమి ఉద్దేశం కాదండి. ఏమనుకోకండి. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. చూసారా, ఇలా అనమాట అలా మగ్గుతుంది. చాలాసేపు టైం పడుతుంది. ఇది బాగా మగ్గి అవుతే అప్పుడు కూర టేస్ట్గా బాగుంటుంది అనమాట. మగ్గాలి, బాగా మగ్గిపోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. మన కర్రీ అయ్యేటప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత కనబడుతుందా, ఇంత కూర కనబడుతుందా. మగ్గేటప్పుడు చూడండి ఎంత ఉంటుందో. ఒక 1/2 కిలో కూర వస్తుందేమో అంతే. ఇది ఇంచుమించు ఇప్పుడు కేజీ కూర అండి. ఇది అలా మగ్గాలి.